మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అదే మాదిరిగా ఇక్కడ శాసనసభ్యుడిగా ఉండి ఒక మంచి కోసం ఒక సిద్ధాంతంగా నేను ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఒక్క మాట మాట్లాడకుండా పూర్తిగా సహకరించిన రామరాజు గారు నేను చెప్పిన తర్వాత ఒక్క మాట మాట్లాడకుండా మీరు చెప్పింది చేస్తానని చెప్పింది మా రామరాజు, మా తమ్ముడు. నేను గుర్తుపెట్టుకుంటా, ఉండిలో మీకు హామీ ఇస్తున్నా, రామరాజు సేవలు ఈ రాష్ట్రానికి అవసరం, సాముచితమైన గౌరవం ఇచ్చే బాధ్యత నాదని. ఇంకో పక్క జన సైనికులు, ఇంకో పక్క భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, మనమే 3 జెండాలు. అజెండా ఒకటి, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. దీనికోసం ప్రతి ఒక్కరు కూడా శ్రీనివాస్ వర్మ గారు చెప్పినట్టు నన్ను అభిమానించేవాళ్ళు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానించేవాళ్ళు, నరేంద్ర మోడీ గారి పైన అభిమానం ఉండే ప్రతి ఒక్కరు ఒక్క ఓటు కూడా అటు ఇటు పోకుండా ఎంపీగా శ్రీనివాస్ వర్మకి, కమలం గుర్తు మీద RRR కి, ఎమ్మెల్యేగా సైకిల్ గుర్తు పైన ఓటేస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాలి. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు తమ్ముళ్ళు ఒకటి అడుగుతున్నా, మీరు అరాచకానికి రాష్ట్ర ప్రభుత్వం పరాకాష్ట అవునా కాదా? ఈ రాష్ట్రాన్ని పరిపాలించేది ఒక అహంకారం అవునా కాదా? ఒక సైకో అవునా కాదా? ఒక విధ్వంసకారుడు అవునా కాదా? ఒక దోపిడీదారుడు అవునా కాదా? అది నచ్చక మన రఘురామకృష్ణరాజు ఒక మాట మాట్లాడాడు, విభేదించాడు. అక్కడి నుంచి ఏం జరిగిందో మీరే చూశారు కదా. నేను అడుగుతున్నా, చరిత్రలో ఎప్పుడు జరగలా ఒక పార్లమెంట్ మెంబర్కి. ఏ తమ్ముళ్ళు అర్థమైందా మీకు? నేను రాత్రంతా మేలుకున్నాను, కోర్టులకు వేసాము, సుప్రీంకోర్టు తలుపు తట్టాం. ఆయన కాపాడుకోవడానికి ఆ రోజు మీరు చేసిన ప్రయత్నం నా కళ్ళ ముందు ఇప్పుడు కూడా కనపరుస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి ఒక సైకో, దాడికి ప్రతిరూపమే రఘురామకృష్ణరాజుని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నిలదొక్కున్నాడు, పోరాడాడు, మామూలు పోరాటం కాదు. నేనైతే 5 ఏళ్ళు ఇక్కడికి రాకుండా ఒక పార్లమెంట్ మెంబర్గా ఉండి నియోజకవర్గం తిరగనీయకుండా చేశాడంటే మీకు బాధ అనిపించిందా తమ్ముళ్ళు? ఈ ప్రజాస్వామ్యాన్ని అడుగుతున్నా వర్మ గారిని ఎంపిక చేస్తే నేను ఒకటే ఆలోచించాను, ఎట్టి పరిస్థితుల్లో న్యాయం చేయాలి. ఆ న్యాయం చేయడం కోసమే త్యాగం చేశాడు తమ్ముడు రామరాజు. దాని పనికినే ఏ తమ్ముళ్ళో మీకు అర్థమైందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు మీకు బాధ్యత ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అతి పెద్ద మెజారిటీతో కల్పిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నమ్మకమేనా? మామూలు కాదు. 3 రోజులే ఎన్నికలు, పోలింగ్ స్టేషన్ దద్దరిల్లిపోవాలి. మళ్ళా ఎండుందని 13వ తారీఖు ఇంట్లో పడుకుంటే ఆ తర్వాత మీ ఇంటికి గొడ్డలు వస్తుంది. కావాలా గొడ్డలు మీ ఇంటికి? ప్రతి ఒక్కరూ ఆలోచించండి. తమ్ముళ్ళు 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు మీ దగ్గర లాగే జగన్ ఒక జలగా మీ ఆస్తులు, ప్రజా సంపద 1000 రూపాయలు దోచుకున్న
దోపిడీదారుడు, బందిపోటు ఈ జగన్మోహన్ రెడ్డి. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పెరిగాయా లేదా? పన్నులు పెరిగాయా లేదా? కడాన శ్రమజీవి తాగి మద్యం, మా మద్యం బాబులు ఇక్కడే ఉన్నారు. 60 రూపాయలు కోట్ల బాట్ల తమ్ముడు ఇప్పుడు 200 అవునా కాదా? ఎవరు జోబులు పోతాను తమ్ముడు అని అడుగుతున్నా నీకు. అంతా కూడా జేబు రెండు అవునా కదా? చెగ్గు మాయ రెండు అది తాగితే 1 క్వార్టర్ తాగితే కిక్కివ్వదు, 2 క్వార్టర్లు తాగితే కడుపులో మంట వస్తుంది. అది జగ్గుబాయ్ బ్రాండ్ స్పెషాలిటీ. అవునా కాదా అని అడుగుతున్నా. ఇలాంటి దుర్మార్గులు మీకు అవసరమా అని అడుగుతున్నా. వదిలించుకుంటారా లేదా అని అడుగుతున్నా. తమిళలో కుంభకోణాల మీద కుంభకోణాలు. ఇసుక గోదావరి ఇక్కడే ఉంది, దొరుకుతా ఉంది ఇసుక మీకు. నేనున్నప్పుడు ఉచిత ఇసుక ఇచ్చానా లేదా? అప్పుడు 1000 రూపాయలు అయితే ఒక ట్రాక్టర్ ఇంటికి వచ్చి. అవునా కదా? ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు? 5000. 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు అయ్యో రామచంద్ర అంటూ కడుపు నింపుకోలేకపోయారు. వాళ్ళ పొట్టగొట్టిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇంకో పక్క అడుగుతున్నా. మధ్యలో వేలాది కోట్ల రూపాయలతో చేశాడు. మట్టి, భూమి, భూమి లోపల ఉండే భూగర్భ ఖనిజ సంపద, ఆస్తులు అన్ని కొట్టేసిన వ్యక్తి ఈ జలగా జగన్మోహన్ రెడ్డి. నేను అడుగుతున్నా ఇప్పుడు తమలో మీ భూమి మీద అడుగుతున్నాను. కొత్తగా ఒక స్కెచ్ చేశాడు. ఇప్పటికే మీరు చూడండి, ఇది 14 పాస పుస్తకం. దీని మీద ఉండాల్సిన రాజముద్ర. ఎవరి ఫోటో ఉంది? ఎవరి ఫోటో ఉంది? ఎవరి ఫోటో? నేను అడుగుతున్నా. ఇప్పుడు దొంగలు వచ్చి అక్కడక్కడ కబ్జాలు చేశాం. కొంతమంది వచ్చి రికార్డులు మార్చారు. రికార్డులు మార్చడం ఈ మధ్యనే జరుగుతూ ఉంది. ఇప్పుడు ఇతను హోల్సేల్ గా కన్నేశాడు, మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. ఎన్నికలైన తర్వాత నేను వార్నింగ్ ఇస్తున్నా మీ అందరికీ. మీరు కానీ ఫ్యాన్ కానీ తిరిగితే మీ పని గోయిందా గోయిందా. తిరగనిస్తాను అని అడుగుతున్నా. మీ మెడకు ఉరితాడు ఆలోచించాడు. మీరు చేయాల్సింది ఫ్యాన్ కొనేయాలి. 1 సెంటు భూమి ఉండేవాడు, 5 సెంట్ల భూమి ఉండేవాడు, 5 ఎకరాల భూమి ఉండేవాడు. మీ భూమి మీది కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. మీ భూమి మీది కావాలంటే కూటమి అధికారం లేక రావాలని కూడా ఒక్కసారి మీ అందరికీ ఆలోచిస్తున్నాను. నేను సరే రెండవ సంతకం, మొదటి సంతకం డిఎస్సి మీద, రెండవ సంతకం ఈ చట్టం జగన్ ల్యాండ్ గ్రాబింగ్ చట్టాన్ని రద్దు చేస్తానని మీ అందరికీ ఆదేశిస్తున్నాను. కొన్ని రోజులు చేస్తారు. ఇలాంటి చట్టాన్ని రేపు సాయంత్రం మీరందరూ కూడా మీ ఊర్లో కాల్చండి, తగలబెట్టండి. తగలబెట్టి నిరసన తెలియజేయండి. దొంగల పడ్డారు, పులివెందుల రాజకీయం చేయాలనుకుంటున్నారు. ఏదైనా అడిగితే గొడ్డలి పంపిస్తారు, పోలీస్ స్టేషన్ లో టార్చర్ చేస్తారు, భయభ్రాంతులు చేసి పబ్బం గడుపుకునే పరిస్థితికి వచ్చారు. అందుకే ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది ఒకే విషయానికి వచ్చా. ఇప్పుడు నేను రాకపోయినా మీరు గెలిపిస్తారని నాకు తెలుసు. కానీ ఈ ఎన్నికల మీరు ఒకటే చూడాలి, న్యాయానికి అన్యాయానికి జరిగే ఎన్నికలు. అవునా కాదా? జలగా అవునా కాదా? మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే ఓటడగతా అన్నాడు. వాస్తవాన్ని చేశాడా?
ఓటు అడిగే హక్కుందా ఈ తెలుగుకి? ఇంకొక పక్క మీరు ఒకసారి చూసి సిపిఎస్ రద్దు చేస్తాను చేశాడా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. చేస్తానని నమ్మకం ఉన్నారని మిమ్మల్ని అడుగుతున్నా. ఓటు అడిగే హక్కుందని మిమ్మల్ని అడుగుతున్నా. విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తున్నాడా లేదా? కరెంటు ఛార్జీలు పెరగవని మీ అందరికి హామీ ఇస్తున్నా. జీవనాడి పోలవరాన్ని పూర్తి చేశాడా? గోదావరిలో కలిపేశాడా లేదా? ఏం తమ్ముళ్ళు జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా మీకు? ఇస్తానని నమ్మకం ఉందా మీకు? జాబు రావాలంటే కూటమి రావాలి. అది జరిగితే మా తమ్ముళ్ళు హామీ ఇస్తున్నా మొదటి సంతకం మెగా డిఎస్పీ పైనే పెడతారని మీ అందరూ గమనిస్తున్నా. 20 లక్షల ఉద్యోగాలు, సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది. ఉద్యోగం వచ్చే వరకు 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని మీ అందరికీ ఆలోచిస్తున్నాం. మీ ఊర్లో కూర్చొని, ఉండిలో కూర్చొని ప్రపంచం మొత్తం కంపెనీల్లో పనిచేసి వర్క్ ఫ్రమ్ హోమ్ అనే సిద్ధాంతాన్ని తీసుకొస్తాం. అవసరమైతే ఇక్కడే ఏ విధంగా మీరు అక్వాకల్చర్ అభివృద్ధి చేశారో అదే తరహాలో ఇది ఇంట్లో కూర్చొని పనిచేసే విధానానికి ప్రాధాన్యత ఇస్తాం. ఒక్క డిఎస్సీ లేదు, ఒక కానిస్టేబుల్ ఇవ్వలేదు, వర్తించాడు. ప్రతి నియోజకవర్గానికి ఏ వాహనం ఇచ్చారంటే కోల్డ్ స్టోరేజ్ పెడతారు. పెట్టాడా? ఇక్కడ ఒక్కటి పెట్టాడా మీకు? ఇంకా ఒక 30 లక్షల మంది ఇల్లు కట్టారంటారు. కట్టాడా? కడతావా? నేను టిక్కో ఇల్లు ఇస్తే రంగుల పిచ్చోడు రంగేసుకుని అసలు ఆ ఇల్లు కూడా మీకు ఇవ్వలేదని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను హామీ ఇస్తున్నా, నేను వస్తానే టిక్కో ఇల్లు మీకు ఇస్తాను. నరేంద్ర మోడీ గారు 4 కోట్ల ఇళ్లు కడతామని మోడీ గ్యారంటీలో చెప్పారు. ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తాం. అతను ఇచ్చిన జాగాలు కూడా నేను క్యాన్సిల్ చేయరు. ప్రతి ఒక్కరికి గ్రామాల్లో 3 సెంట్లు, అర్బన్ లో 2 సెంట్లు ఇంటి జాగా ఇచ్చే బాధ్యత మాది. ఇంటి జాగా ఇస్తాం, ఇల్లు కట్టిస్తాం. ఇల్లు లేదనకుండా ప్రతి ఒక్కరికి ఇల్లు వస్తే ఏర్పాటు చేసే బాధ్యత మాదని మేము అందరికీ ఆలోచిస్తున్నాం. అదే మరిగా ప్రత్యేక హోదాను తెచ్చాడా తమ్ముడు మన రాజధాని? అందుకే నేను ఒకటే మిమ్మల్ని అందరికీ కోరుతున్నా, ఈ రోజు మేము తీసుకొచ్చినటువంటి మేనిఫెస్టో మీరు చూస్తే మిత్రుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో ఆయన తిరగలేకుండా చేస్తే, నేరుగా అక్కడి నుంచి బయట పంపిస్తే మొట్టమొదటిసారిగా నేనే వెళ్ళి హోటల్లో నో హోటల్ విజయవాడలో ఉంటే సంఘీభావాన్ని తెలియజేశాను. నేను జైల్లో ఉంటే నేరుగా వచ్చి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకే మాట చెప్పాడు, ఓట్లు చీలడానికి వీలు లేదు, కూటమి ఏర్పాటు చేయాలని చెప్పి ఆచరించిన వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. రాజకీయాల్లోనే కాదు, నిజ జీవితంలో కూడా ఒక హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఒక ఆశయం కోసం ముందుకు వచ్చారు. నేను అందుకే మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా, ఈరోజు మేము కలిసి మోడీ గ్యారంటీ ఉంది ఇవన్నీ కలిపి అమలు చేస్తాం. సామాజిక భద్రత కోసం పింఛన్లు వేస్తాం. ప్రతి ఒక్కరికి 4,000 రూపాయలు పెన్షన్ ఏప్రిల్ 1వ తారీఖు నుంచే మీ ఇంటికి ఇచ్చే బాధ్యత మాది. జూలైలో 7,000 ఇస్తాం బకాయిలతో కలిపి. చంద్రన్న బీమా ఇస్తాం. ఎవరన్నా సహజ మరణం అయితే 5 లక్షలు, యాక్సిడెంట్ అయితే 10 లక్షలు, బీసీ డిక్లరేషన్ ఇచ్చాం. 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం. వాళ్ళని ఆదుకుంటారని చెప్పి మీకు తెలియజేస్తున్నా. కాపు సంక్షేమానికి కట్టుబడి ఉంటాం.
రవాణా రంగంలో పనిచేసి డ్రైవర్స్ అందరికీ 15,000 రూపాయల సంవత్సరానికి ఎక్స్గ్రేషన్ ఇస్తాం. చెత్త మీద పన్ను రద్దు చేస్తాం. విద్యుత్ ఛార్జీలు నియంత్రణ చేస్తాం. డ్రగ్స్ కానీ గంజాయి కానీ 100 రోజుల్లో ఉక్కుపాదంతో అణిచివేస్తారని అందరికీ హామీ ఇస్తున్నా. అదే మారుగా ఈరోజు ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నాను. నేను మంచినీళ్లు ప్రొటెక్టెడ్ వాటర్ స్కీమ్ పెట్టి ఇక్కడ నీళ్ళన్నీ భూగర్భ జలాలు కలుషితమైనాయి. అందుకే హామీ ఇస్తున్నా, మీకు స్వచ్ఛమైన నీరు ప్రొటెక్టెడ్ వాటర్ స్కీములు పెట్టి ఇంటింటికి కొళ్ళాయి ద్వారా నీళ్ళు ఇచ్చే బాధ్యత మాది. 5 ఏళ్లుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ప్రతి ఇంటికి నీళ్లు ఇవ్వాలని జల్ జీవన్ మిషన్ పెట్టి ₹1 ఉపయోగించుకోకుండా అందులో కూడా కొట్టియాలని ఆలోచించిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఇంకా పక్క ఇక్కడికి వచ్చినప్పుడు ఆకివీడు నేను ఒకటే హామీ ఇస్తున్నా. ఇప్పుడే జగన్మోహన్ చెప్పాడు, ఆకివీడిని అభివృద్ధి చేస్తాం, డ్రైనేజ్ వ్యవస్థ పైన స్లాబ్లు వేపిస్తాం, రైల్వే లైన్ కూడా ఫ్లైఓవర్ కానీ అండర్ బ్రిడ్జ్ కానీ కట్టి మీ అందరికి ఆదుకునే బాధ్యత మారి ఒక పరిశుభ్రమైన టౌన్ గా ఆకివీడు తయారు చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నా. తమిళ అక్వా కల్చర్ ఎవరు అభివృద్ధి చేసిందని నేను అడుగుతున్నాను. కేసిందా లేదా? మిమ్మల్ని మోసం చేశాడా లేదా? ఇప్పుడు హామీ ఇస్తున్నా, నేను వస్తానే ₹50 కరెంట్ ఇచ్చే బాధ్యత నాది. అక్వా రైతులు ధైర్యంగా ఉండండి, సర్వశక్తులు కూడగట్టుకోండి. 2 అభ్యర్థుల్ని గెలిపించే బాధ్యత మీది. ఆ తర్వాత అక్వా రంగాన్ని పైకి తీసుకొచ్చే బాధ్యత మాదని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అవసరమైతే 500 టన్నుల కోల్డ్ స్టోరేజ్ కావాలన్నారు. ఎన్ని అవసరమైతే అన్ని ఇచ్చే బాధ్యత మాది. ఇంకో పక్క ఏరియాలన్నీ కూడా సబ్సిడీ మీద ఇస్తా, నేతను కూడా నియంత్రణ చేస్తాం, ప్రతి ఒక్కటి చేస్తా. గ్రామాల్లో ఇంటర్నల్ రోడ్లు నేర్పిస్తాం. నేను ఒకటే చూస్తున్నా, మీ ఉత్సాహం చూస్తే ఎండ కూడా లెక్కలేదు కానీ టైం ఉంటుంది. 5 గంటలకి 4 మీటింగ్లు పూర్తి చేయాలి. అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నా, ఈరోజు ప్రత్యేకంగా ఇంటికి వచ్చా. రేపే చివరి రోజు నీకు చెప్పడానికి వచ్చాను. ఉండి నుంచి ఒక సందేశం ఇవ్వడానికి వచ్చాను. ఈ రాష్ట్రంలో అహంకారి పోవాలి, సైకో పీడ విరగడైపోవాలి, విధ్వంసానికి నాంది పలకి విముక్తి కలిగించాలి, దోపిడీని అరికట్టాలి. సిద్ధమా తమ్ముడు అడుగుతున్నా. సిద్ధమైతే పార్లమెంట్కి, కమలానికి, అసెంబ్లీకి సైకిల్ కేసి గెలిపించండి. అదే మీరు ఇచ్చే బ్రహ్మాండండి. రెండోది అడుగుతున్నా, నుంచి బయట రావడానికి కొద్దిగా భయం ఉంటుంది మీ అందరికీ. అందుకే నేను అడుగుతున్నా, 7 గంటల లోపలనే మన ఓట్లు పూర్తి కావాలి. రెండోది, ఓటుకి 5,000, 10,000 ఇస్తారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. ఓటేస్తారా తమ్ముళ్ళు? అప్పుడే ఓట్లు కొనే ప్రారంభించారు. నేను ఒకటే, ఆ పాపిష్టి డబ్బులు తీసుకుంటే మీ జీవితాలు బాగుపడవు. అందుకే అడుగుతున్నా, 6 గంటలు నిద్రలేయండి, స్నానం చేయండి, దేవుణ్ణి మొక్కండి, సంకల్పం చేయండి. తర్వాత మీరు ఓట్లేసి గెలిపించండి. ఆ తర్వాత ఏం చేయాలో చేసి చూపిస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ, చాలా దగ్గరలో నాయకులు అందరూ పార్టీలోకి వస్తున్నారు. అన్ని పార్టీల నాయకులు వస్తున్నారు. స్వాగతం పలుకుతూ నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకు ఒకటే చెప్తున్నా, మీరు కానీ ఫ్యాన్కు ఓటేస్తే, పని చేస్తే మీ మెడకు ఊరేసుకున్నట్టే గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత మీ భూమి మీది కాదు, మీ భూమి
నీ బిడ్డ అని చెప్పి జగందరిపోతుంది. బిడ్డని పెద్దల ఆస్తి కొట్టేయాలనుకుంటున్నాడు తిప్పళ్ళు. అలాంటి దొంగ ఇతరు, అలాంటి ఆయన అవసరం లేదు తెలియజేసుకుంటూ మనస్ఫూర్తిగా అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం, జై